ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుడు మనల్ని చేర్చుకుంటానంటున్నాడు. మనకు తండ్రిగా ఆయన ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న మనుషులు అందరూ వదిలివేసిన ఎవరు కూడా మన కష్టాల్లో మన బాధల్లో చేర్చుకోకపోయినా ఆయన మనలను చేర్చుకుంటానంటున్నారు. తండ్రిగా ఆయన ఉండి ఆ తండ్రి బాధ్యతలు మన పట్ల దేవుడు నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన యొక్క సమస్యల్లో మనకు తోడుగా ఉంటారు ఆయన. మన కష్టాల్లో మనతో పాటుగా ఆయన ఉంటారు. ఆ కష్టాల నుండి విడిపించి మనకు శ్రేష్టమైన స్థితిని అనుగ్రహించే దేవుడు. ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమించేవారు ఉండరు, కానీ మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. మనల్ని చేర్చుకుంటాడైన, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని కరుణించే దేవుడు, మన పట్ల దయ చూపే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరు నన్ను చేర్చుకోని పరిస్థితుల్లో నేను ఉన్నాను, నా కుటుంబంలో ఎవరు కూడా నాకు ఆదరణగా లేరని చెప్పి అనుకుంటున్న మీతో దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఆయన చేర్చుకుంటానంటున్నారు. మీకు తండ్రిగా ఉండి మీ యొక్క జీవితంలో ఉన్న లోటులన్నీ తీర్చి సమృద్ధైన ఆశీర్వాదాలతో సమృద్ధైన మేలులతో మిమ్మల్ని నింపి నడిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కనుక దిగులు బెంగ నుండి విడుదల పొందుకుని దేవుని వైపు చూస్తూ దేవుడు అనుగ్రహిస్తున్న ఇక వాగ్దానాన్ని నమ్మి దేవునితో ఉంటూ దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి